హలో ఫ్రెండ్స్, తెలుగింటి కమ్మదనం ఛానల్ అనమాట. ఇవాళ మనం శనగపిండి బూందీతో బెల్లం మిఠాయి చేస్తున్నాం. కప్పు శనగపిండి తీసుకున్నా. ఇది కప్పు శనగపిండి, కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. ఇది మిఠాయి, బెల్లం మిఠాయి. చిన్నప్పుడు మేము ముక్కోట్లో తిరణాలకి ముక్కోటికి వెళ్తే ఈ బెల్లం మిఠాయి కొనుక్కునేవాళ్ళం అనమాట. ఎవరైనా వెళ్ళినోళ్ళు కొనుక్కోవాల్సిందే ముక్కోట్లో బెల్లం మిఠాయి. అంత బాగుండిద్ది అనమాట ఇది. ఇప్పుడు కూడా మా మామయ్య ముక్కోటికి తిరణాలకి వెళ్తే బెల్లం మిఠాయి తెచ్చి పెడతాడు అనమాట మా పిల్లలకి. అంత ఫేమస్ ఈ బెల్లం మిఠాయి. ముక్కోటి తిరణాల్లో ఉంటుంది. ఇవి స్వీట్ కొట్టుల్లో ఉంటాయి. ఆ బెల్లం మిఠాయి ఇప్పుడు నేను తయారు చేస్తున్నా. చూడండి, కప్పు శనగపిండికి కప్పు బెల్లం తీసుకోవాలి. పాకం అన్నమాట ఇది. అది ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకుందాం. ఇందులో ఏమీ అవసరం లేదండి, పుట్టి శనగపిండి కలుపుకోవటమే. ఉప్పు కూడా అవసరం లేదు, ఎందుకంటే అది బెల్లం ఉందిగా. బెల్లంలోనే ఉప్పు కూడా ఉండదు, ఉప్పుగా. అయినా మంచి బెల్లం ఇది. అసలు కొంచెం ఎత్తేనే బాగా తీయగా ఉంటుంది. ఇప్పుడు ఇది బూందీ దొత్తాను అన్నమాట. బూందీ, కారం బూందీ అంటారే అది. ఇందులో కారం వేయం, స్వీట్ కదా. పుట్టి శనగపిండి కలుపుకొని బూందీలాగా దొత్తాను అన్నమాట. కప్పు బెల్లం అన్నమాట. కప్పు బెల్లం తీసుకున్నాం. దీంట్లో ఒక అర గ్లాసు ఇది పాకం అన్నమాట. బెల్లం మిఠాయికి పాకం ఒక అర గ్లాసు ఇట్లా పాకం పట్టుకోవాలి. కాకపోతే బెల్లం కరగాలి. కరిగితే అప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటాం. ఇదేమన్నా అవతల పొయ్యి మీద పాకం వస్తూ ఉండిద్ది అనమాట. కాసేపుకి అయిపోయిద్దండి బెల్లం మిఠాయి. చూపిస్తాను మీకు. అవతల పొయ్యి మీద ఉన్న బెల్లం కరుగుతూ ఉండిద్ది, పాకం వచ్చిద్ది. దీని మీద ఏమన్నా బూందీ తీసేస్తాం. బూందీ చేసేప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా దుయ్యాలని. పిండి కలుపుకుంటున్నాను. మనం బూందీకి ఇలా కలుపుకోవాలి. చిక్కగా కాదు, పలసగా కాదు. ఇప్పుడు కలుపుకొని మనం ఇప్పుడు బూందీ చూసుకుందాం. చూడండి, ఇదో నూనె కాగింది. ఇందులో ఏమీ అసలు ఉట్టి శనగపిండి బూందీకి. ఉప్పు అయిన కూడా ఏమి వేయ అసలు. ఇప్పుడు ఇట్లా బూందీ తీసుకుందాం. నాకు చిన్న గిన్నె ఉంది, ఈ గిన్నెతో బూందీ తీసుకుంటాను అన్నమాట. చూసారా, ఇట్లా ఈ వడగట్టేది, ఆకుకూరలు వడగట్టేది, బియ్యం వడగట్టేది ఉండ చాలు. శుభ్రంగా ఇట్లా తీసేసుకొని ఒక దెబ్బకి అయిపోతాయి. కప్పు పిండే కాబట్టి ఏముండదు. ఒత్తి తగ్గించుకొని ఇట్లా తీసుకోండి అండి. ఇగో ఇట్లా కొంచెం తర్వాత సెగబెట్టుకోండి. ఇట్లా కాలినాక ఏ బూందీకి ఆ బూందీ వచ్చేసిద్ది, ఇడిలిపోద్ది అనమాట. ఇగో ఇట్లా ముక్కలుగా ఇడిలిపోయిద్ది కదా. కాలితే బూందీలాగా ఇడిలిద్ది అనమాట. బూందీకి పాకం అన్నమాట. కప్పు శనగపిండికి కప్పు బెల్లం వేసుకోవాలి. మిఠాయి అంటే బాగా తీపి ఉండాలన్నమాట, ఊరక కొంచెం వేసుకోకూడదు. కప్పు బెల్లం వేసుకున్నాను. ఇక పాకం వస్తుంది. పాకం బాగా రావాలి. మరి ముదురు పాకం కాదు, లేత కాదు, కొంచెం అరిసెల్లాగే రావాలి మిఠాయికి పాకం. అప్పుడే బూందీ కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట. చూడండి, అది ఇప్పుడు ఇది పాకం వస్తుంది, ఈ బూందీ ఉడుకుతుంది అన్నమాట. ఎట్లా అంటే ఉడికేటప్పుడే మామూలుగానే వచ్చేసిద్ది బూందీ. చూసారా, ఉడికింది కనుక ఇట్లా అంటే వచ్చేసిద్ది. బూందీ మిఠాయికి ఇలాగే ఉండాలి. ఈ బూందీ మామూలుగా ఏది కాటికి ఇడిపోయి అసలు అవసరంలా, ఇట్లా పెద్ద ముక్కలుగా ఉండ మిఠాయి బాగుంటుంది అన్నమాట. కాలుతున్నాయి, కొంచెం కాలాలి. బూందీ ఉడికింది. పాకం కూడా బాగా పాకం వచ్చేసింది, చిక్కగా పాకం. దీంట్లో ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుందాం. యాలక్కాయల పొడి వేసుకొని పాకంలో తిప్పుకోవాలన్నమాట. పాకం వచ్చేసింది, పొయ్యి కట్టేసుకున్నాం. ఇక ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇట్ట ఉండాలన్నమాట బూందీ. తెల్లగా ఎర్రగా కాల్చుకోకూడదు, ఇట్లా కాల్చుకోవాలి. చూసారా, ఎట్టా బూందీగానే వచ్చింది. మిఠాయికి కొంచెం లావు పడినా ఏం పర్లా, మిఠాయిగా పాకం పడతాంగా.
నూనె కిందకు పోవటానికి బెజ్జాల గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఆ నూనె వడపోతే మిఠాయి అంతా నూనెగా ఉంటుంది. అందుకని నూనె ఈ బూందీ నూనె బాగా వడాలి, నూనె అడుక్కి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే నూనెగా ఉండి బాగోదు. శనగపిండి, కప్పు శనగపిండికి ఇదన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పాకం పోసుకుందాం. మిఠాయి తేలికేనండి, బాగుంటుంది. ఇదిగోండి మిఠాయి. సరే, పాకంలో ఈ బూందీ ఇట్లా వేసేయాలన్నమాట. శనగపిండితో ఇట్లా బెల్లం మిఠాయి చేసుకోవచ్చు మీరు కూడా, చక్కగా ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్దవి కార బూందీలాగా అయ్యి ఏమవుద్ది, బెల్లం ఉంది కదా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. కాసేపు ఆగితే ఇదంతా కరుసుకుపోయి ఒక అరసలాగా వచ్చిద్ది అనమాట. పాకం కదా ఇప్పుడు గట్టిగా కాలుతుంది, అరిసెలాగా వచ్చింది కాసేపు ఆగితే. అదే అండి మన బెల్లం మిఠాయి. మీరు కూడా చేసుకోండి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బెల్లంతో మిఠాయి అయిపోయింది, బాగుండిద్ది. బెల్లం మిఠాయి ఇంట్లో కూడా చేసుకోవచ్చు స్వీట్ షాపుల్లో.